పెళ్ళైన స్త్రీలు పొరపాటున కూడా ఈ 5 తప్పులు అస్సలు చేయకూడదు. నువ్వు ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతావో వాళ్ళే నీ బాధకి మొదటిగా కారణమవుతారు. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడు రాదు కదా! బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు. మనసు నిబ్బరం చేసుకొని ముందుకు సాగడమే జీవితమంటే. దురాశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి అమాంతం మింగేస్తుంది. తహతకు మించిన కోరికలు మనల్ని మనిషిలా అస్సలు బ్రతకనివ్వవు. గుర్తుపెట్టుకో, నీ పరిస్థితి బాగున్నంత వరకే, నీ శరీరం సహకరించినంత వరకే నీకు విలువ. పరిస్థితి తారుమారైనప్పుడు, శరీరం సహకరించని నాడు ఒక్కరు కూడా నిన్ను పట్టించుకోరు అని నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమవుతుంది కదా! ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఏదో చేస్తారులే, వస్తారులే అని అనుకుంటే అది ముమ్మాటికి నీ మూర్ఖత్వమే అవుతుంది. మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు ఏం అవసరం లేదు. మన అనుకున్న వాళ్ళు ఒక్కసారి వేరు చేసి మాట్లాడినా చాలు, మనసు ముక్కలైపోతుంది. మీలో దమ్ము ఎంతో, నిజమైన మీ వాళ్ళు ఎవరో తెలియాలి అంటే సమస్యలు నిన్ను చుట్టుముట్టాల్సింది. ఆలోచించండి. జరిగేదంతా మీ మంచికే అని తెలుస్తుంది. అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అనేది దగ్గరగా మారుతుంది. చెమటని నువ్వు చిందించగలిగితేనే జీవితంలో ఏదైనా సరే నువ్వు సులువుగా సాధించగలుగుతావు. డబ్బే జీవితం అని అనుకున్న వాళ్ళకి మనుషులను ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. మనుషులే ముఖ్యమని అనుకున్న వాళ్ళకి చివరికి ఒంటరితనమే కదా మిగులుతుంది. నిజమేనా? ఎప్పుడూ కూడా ఆశతో ఉండు కానీ దేన్ని కూడా ఆశించకు. అది నీకు బాధనే మిగులుస్తుంది. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు. ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం, దాన్ని అధిగమించడం. నీ చూపులు చుక్కల్లో ఉంటే ఉండని, కానీ నీ పాదాలు మాత్రం భూమి మీదే ఉంచు. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వాళ్ళని వదిలేయడమే కదా ఉత్తమం. కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషాన్ని త్రాగడం లాంటిది. అదని మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది. అర్థమైందా? మనం ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో మాత్రం కేవలం నిజాలు మాత్రమే ఉంటాయని గుర్తుపెట్టుకో. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకే కదా ఆలోచన ఎక్కువ. నిజమే కదా! అలానే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు సులువుగా బయటపడతాయి. మనం ఇంకొకరికి నచ్చాలని ఏం రూల్ లేదు కదా! నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు అని గుర్తుపెట్టుకో. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చాలా చిన్నదిగా, చులకనగానే కనిపిస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు నీకు స్నేహితులు కావాలని కోరుకోకు. నీ స్నేహితులందరూ గొప్పవారు కావాలని కోరుకో. అప్పుడు నీకు మంచి జరుగుతుంది. ఏ రిలేషన్లో అయినా సరే ఒక్క అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకన అవుతామని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా! డబ్బుని ఎంత నలిపినా దాని విలువ ఏమాత్రం తగ్గదు. మనం మంచోళ్ళమైతే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువ తగ్గదు అని గుర్తుపెట్టుకో. తప్పు చేసి తమదే గెలుపు అని వాదించే వాళ్ళకి ఎదురు చెప్పకు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదు అని వాళ్ళకి కూడా తెలుసు. అహం అనేది అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోలేకపోతున్నారు అంతే. ముందున్న కాలికి గర్వం లేదు, వెనకున్న గాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండిటికీ తెలుసు, ఒకే ఒక్క క్షణం చాలు తమ స్థానం అనేది మారిపోతుంది అని. నిజమే కదా! గుర్తుపెట్టుకోండి. మన గతాన్ని అర్థం చేసుకొని మన భవిష్యత్తును నమ్మి మనతో ఉండేవాళ్లే నిజమైన స్నేహితుడు అని గుర్తుంచుకోండి. ముళ్ళు ఉన్న మొక్కకు నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. అలానే కొంతమంది మనుషుల విషయంలో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సాయం చేసినా సరే వాళ్ళ వంకర బుద్ధి అస్సలు మారదు. పరిస్థితులనేవి మన అధీనంలో లేనివి, కానీ మన ప్రవర్తన మాత్రం మన స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు అని
గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? జాగ్రత్త. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎప్పుడు ముంచేస్తారో మనకే తెలియదు. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ నిన్ను వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపుని తీసుకురాదు, కానీ నీలో ఎలాంటి సవాళ్లనైనా సరే ఎదుర్కొనే శక్తిని నీకు ఖచ్చితంగా అందిస్తుంది. జీవితంలో కొన్ని బాధలను మర్చిపోతేనే బ్రతకగలం. కొన్ని అవమానాలను గుర్తించుకుంటేనే మనం ఎదగగలం. నిజమే కదా? దూరంగా ఉన్నవారిని దగ్గరగా చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కంటే తీయనైనది అని గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఒకరిని బాధపెట్టి నువ్వు సంతోషంగా ఉండడం జీవితం కాదు. నువ్వు బాధలో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేదే కదా అసలు సిసలైన జీవితం అంటే. సముద్రంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తాయి, కానీ త్రాగడానికి ఒక్క చుక్క నీళ్లు కూడా పనికిరావు. అలానే మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న భావం ఎదుటి వారిలో లేకపోతే మనం ఎంత తాపత్రయపడ్డా సరే అది వృధా ప్రయాసే అవుతుంది. నిజమే కదా? వర్షం కురిసి వెలిశాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు సమస్యలు దాటాకే జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి మనుషుల్ని, సమయాన్ని బట్టి మాటల్ని మార్చే వాళ్ళని నమ్మడం మనం చేసే మొదటి తప్పు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే గాని అస్సలు బ్రతకలేం. కొన్ని గాయాలను గుర్తించుకుంటే గాని ఎదగలేము. బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు. మనకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ ఒక తోడు ఉండటం. నిజమే కదా? నీ మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ ఏదైనా కానీ దేన్ని పెంచుకోవాలన్నా నిర్ణయం అనేది కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది. ఒకళ్ళ కష్టం నీకు తెలియాలి అంటే వాళ్ళు చేసే పని చేయడానికి ప్రయత్నించి చూడు. అందులోని కష్టం నీకు ఖచ్చితంగా పూర్తిగా అర్థమవుతుంది. నిజమే కదా? ఈ సమాజంలో మనుషుల సంస్కారం కష్టపడే వాళ్ళని ఇంకా కష్టపెట్టడం, బాధల్లో ఉన్న వాళ్ళని సూటిపోటి మాటలతో ఇంకా వాళ్ళ మనసుని బాధ పెట్టడం. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటుంది అని గుర్తుపెట్టుకో. 100 వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు. నీ విలువ నలుగురిలో పెరుగుతుంది. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేసుకున్నాక వాళ్లే కదా మీ దగ్గరికి వస్తారు. 100 మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదం. నీ మంచి కోరుకునే వాళ్ళని అస్సలు దూరం చేసుకోకు. స్వార్థంతో పొగిడే వాళ్ళని నీ దగ్గరికి పొరపాటును కూడా రానివ్వకు. నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందరినీ మెప్పించాల్సిన అవసరం నీకు లేదు కదా? అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది అని గుర్తుపెట్టుకో. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా మార్చేది మన మనసే అని తెలుసుకోవాలి. జీవితం ఏ ఒక్కటి కూడా మనకి నేర్పదు. మనకి ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుండి మనం నేర్చుకోవాలి. ఈ సమాజం ఎలా ఉంటుందో తెలుసా? చూడడానికి కళ్ళే అవసరం లేదు, మనసు ఉంటే చాలు. నిమిషానికో మనిషి నిజస్వరూపం అనేది స్పష్టంగా కనబడుతుంది. బ్రతకడానికి కష్టపడు, ఏదైనా సాధిస్తావు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకు, ఏదీ కూడా సాధించలేవు. అర్థమైందా? నీ ఆనందాన్ని పంచుకునే వాళ్ళకంటే నీ బాధను పంచుకునే వారికే నువ్వు ఎక్కువ విలువనివ్వాలి. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీ బ్రతికే కదా. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే కదా. ఇష్టమైన వాళ్ళ మీద కోపం వస్తే చివరికి ఒంటరయ్యేది నువ్వే అని తెలుసుకో. లోపాలనే పట్టుకొని వేలాడితే బంధాలు ఎప్పుడూ కూడా మెరుగుపడవు. కానీ మనం విశాలంగా ఆలోచించే కొద్దీ ఎదుటి వాళ్ళ లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి. అయినా ఇష్టమున్న బంధంలో ఏదీ కూడా కష్టమనిపించదు కదా. నీ ఏకాగ్రత పెంపొందే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాని సముపూర్జనకు ఏకైక మార్గం. ఎదిరించి పోరాడే శత్రువు కన్నా నమ్మించి నట్లేట ముంచే మిత్రుడే ఎక్కువ ప్రమాదకరమని తెలుసుకో. మనం ఎప్పుడూ కూడా గెలుపు చప్పట్లే కాదు, ఓటమి నిశ్శబ్దాన్ని కూడా అనుభవించాలి. ఎందుకంటే ఇది దేవుడు ఆడించే ఆట. ఆయనకి ఇష్టం వచ్చినట్లే ఆడాలి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే.
నిరాశ అనేది ఓటమికి ముఖద్వారం లాంటిది. ఎంత త్వరగా బయటపడితే విజయం అంత త్వరగా లభిస్తుంది అని తెలుసుకో. నీ యొక్క కష్టాలు మీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించండి, కానీ పారిపోవడానికి కాదు. అర్థమైంది కదా? మీ గమ్యం చేరే దారిలో ఈర్షపడే కళ్ళు ఉంటాయి, ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. బెదిరారో మీ గమ్యం చేరలేరు. సాగిపోండి నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ కూడా స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ కూడా వృధాగా పోదు. మనకి ఎంత ఇష్టమైన ఆహారమైనా సరే ఎక్కువగా ఎప్పుడూ కూడా తినకూడదు కదా. ఎందుకంటే ఏదైనా సరే ఎక్కువగా చేస్తే మన ఆరోగ్యమే నాశనం అయిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మనకు మంచిది, మన ఆరోగ్యానికి కూడా మంచిది. అర్థమవుతుంది కదా? కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జీవితాన్ని మంచిగా మలుచుకోండి. జీవితం అనేది ఎంతో అద్భుతంగా, ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతుంది. ఆహారమైనా సరే ఎక్కువ తింటే విరక్తి చెందుతుంది. కొంతమంది మనుషులకు కూడా అంతే. ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తే వాళ్ళకి మనపై విరక్తి చెందుతుంది. మన జననం ఓ సాధారణమైందే కావచ్చు, కానీ మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి అని గుర్తుపెట్టుకో. ఈ సమాజం దృష్టిలో నువ్వు గొప్పగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నీ మనస్సాక్షి ముందు మాత్రం గర్వంగా తలెత్తుకొని నువ్వు బ్రతకగలగాలి. అప్పుడే కదా అసలు జీవితం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. నిజమే కదా? ఎప్పుడూ కూడా గర్వంగా తల ఎత్తుకొని మంచిగా బ్రతకగలగాలి. గుర్తుపెట్టుకో, శరీరాన్ని చూసి ఇష్టపడే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది, కానీ మనసును చూసి పుట్టే ప్రేమ మరణం వరకు కూడా ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమైందా? అడవుల్లో తిరిగినా సరే రాముడు చెడిపోలేదు. అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనూ అంతస్తులోనూ ఉండదు, ఆలోచనలో ఆచరణలో మాత్రమే ఉంటుంది అని నువ్వు గ్రహించాలి. మనిషికి జీవితాంతం తోడుగా ఎవ్వరూ ఉండలేరు. అలా ఉంటారు అనుకోవడం మన భ్రమ మాత్రమే. మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది తన గుండె ధైర్యమే తప్ప మరొకటి లేదు, రాదు కూడా. నీకు ఏదైనా సరే మంచిది కాదు అని తెలిస్తే చేయడం అక్కడితో ఆపేసేయి. నిజం కాదు అని తెలిస్తే చెప్పడం మానేసేయి. పట్టుకున్నంత తేలిక కాదు వదిలేసినప్పుడు నువ్వు తట్టుకోవడం. నిజమేనా? భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని ఒక చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది అని గుర్తుపెట్టుకో. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది. మరణం వస్తే ఒక్కసారే చనిపోతాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం, ప్రతి నిమిషం మనల్ని చంపుతూనే ఉంటుంది. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం మనం పూర్తిగా తెలుసుకోవాలి. అర్థమైందా? మనశ్శాంతిగా జీవించాలని అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. ఎందుకంటే కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలి అంటే కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచీ పరచము కదా. అర్థమైందా? నటించే బంధాలెప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలెప్పుడు కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన పచ్చి నిజం. అయినా సరే మనం ఎప్పుడూ కూడా నటించే బంధాలని ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. ఎంత విచిత్రమో చూడండి. దెబ్బలు తిన్నటువంటి రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం సుత్తిగానే ఉంటుంది. దెబ్బలు తిన్నవాళ్ళు, నొప్పి విలువ తెలిసిన వాళ్ళు మహనీయులు అవుతారు. కొట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఉన్న దగ్గరే ఉండిపోతారు అని గుర్తుంచుకోండి. నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి ఉన్న వాళ్ళకి ప్రేమించే సమయం అనేది అస్సలు ఉండదు. ఎంత విచిత్రమో! నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో. మనం మాట్లాడిన మాటలు మనకి గుర్తుండకపోవచ్చు, కానీ విన్న వాళ్ళకి ఎప్పటికీ కూడా అలానే గుర్తుండిపోతాయి, మనసులో నిలిచిపోతాయి. ఎంతటి ఆవేశంలో ఉన్నా సరే ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే కదా మన విఘ్నతకు నిదర్శనం. కొందరు నిన్ను మట్టిలోకి తొక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, తొక్కేస్తారు కూడా, కానీ వాళ్లకు తెలియదు నువ్వు మొలకెత్తే విత్తనమని. నీ జీవితంలో విలువ ఇవ్వని బంధాలను అస్సలు పెంచుకోకు. విలువ ఇచ్చే బంధాలని పొరపాటును కూడా వదులుకోకు. అర్థమైందా?
అందరితో మంచిగా కలిసి ఉండు. అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అని మాత్రం అస్సలు అనుకోకు. అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. ఎందుకంటే నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదమని గుర్తుపెట్టుకో. డబ్బు, జ్ఞానం ఇలాంటి విషయాల్లో సిగ్గుపడకూడదు. ఏదైనా పని విషయంలో డబ్బు అత్యవసరమైనప్పుడు అడిగి తీసుకోవడానికి అస్సలు మొహమాట పడకూడదు. అలా నువ్వు సిగ్గుపడి మొహమాట పడితే ఆ డబ్బు వేరే వాళ్ళు అడిగి తీసుకుంటారు. అలానే తెలియని విషయం అడిగి తెలుసుకోవడానికి సిగ్గుపడితే ఎప్పటికీ కూడా నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఉన్న చోటే ఉండిపోతావు అని గుర్తుపెట్టుకో. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నువ్వు నీ జీవితంలో మంచిగా గెలవబోతున్నావని అర్థం. ఈ సమాజంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. అది పోగొట్టుకోవడానికి మాత్రం ఒక్క క్షణం సరిపోతుంది. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు. నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకొని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడమూ కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. కానీ అమృతాన్ని పోసినా సరే రెండిటిని అతికించలేము. ఒకవేళ నువ్వు అతికించిన మునుపటి నాణ్యత ఏ బంధమైనా అస్సలు నీకు రాదు. అది ఏ బంధమైనా అంతే. విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే ఏదైనా సరే నీతో ఉంటుంది. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. రేపటి వెలుతురిని నువ్వు చూడాలి అంటే నేటి చీకటిని భరించాల్సిందే. రేపటి ఆనందాన్ని నువ్వు పొందాలి అంటే నేటి బాధని నువ్వు భరించాల్సిందే. అర్థమైందా? సమస్యని సమస్యగా చూసినంతకాలం అది సమస్యగానే కనబడుతుంది. ఆ సమస్యని ఎలా అయినా పరిష్కరించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మన మనసు అనేది పరిష్కార దిశగా ఆలోచనలు చేస్తుంది. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే ఎలా ఉన్నామో సమాజం అనేది చెబుతుంది. ఎవరైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు కదా. గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతమని నువ్వు గుర్తుపెట్టుకో. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకుతున్నట్లు డబ్బు గర్వం తలకెక్కిన మనిషి తన వాళ్లను తానే స్వయంగా దూరం చేసుకుంటాడు. వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాము. మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాము. వ్యక్తిగా జీవిస్తే మరణం దరి చేరే వరకు జీవిస్తాం. అదే వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తరువాత కూడా మనం అందరిలో జీవించే ఉంటాం. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు కష్టమైనా సరే సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. అర్థమైంది కదా? ఏడిపించే వాళ్ళు ఉన్నారని ఏడుస్తూనే ఉండకు. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు. మళ్ళీ నీ జోలికి రావాలి అంటే ఆలోచిస్తారు. అడిగిన వాళ్ళకి దానం చేయకపోయినా పర్వాలేదు కానీ అస్సలు అవమానించకూడదు. ఎందుకంటే రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి. మనం కోరుకున్న బంధం కంటే మనల్ని కోరి వచ్చిన బంధం అనేది ఎంతో గొప్పది, విలువైనది. మాట్లాడిన మాట, వదిలిన బాణం, జరిగిన కాలం, వదులుకున్న అవకాశం ఈ 4 ఎప్పటికీ కూడా వెనక్కి రావు అని గుర్తుపెట్టుకో. స్నేహం మనం కోరుకుంటే వచ్చేది కాదు, అడుక్కుంటే వచ్చేది కాదు. స్వచ్ఛమైన నమ్మకంతో కూడిన తొలి పరిచయంతో ఏర్పడుతుంది. ఆ సమయంలో 2 గుర్తుండే విషయాలు తెలుస్తాయి. 1 జీవితాంతం తోడుండే స్నేహితులు, 2 జీవితాంతం తోడుండే గుణపాఠాలు. చెప్పేటోడు చేరదీయడు, అనేవాళ్ళు ఆదుకోళ్ళు, వినేవాళ్ళు విలువనివ్వరు. ఎవ్వరూ కూడా ఎవరికి ఏమీ చేయరు, చేసినట్లు నటిస్తారు అంతే. మనకు ఇష్టమైన వాళ్ళు కోపంతో ఒక్క మాట అన్నారు అని తొందరపడి ఆగిపోకు. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ దాగి ఉంటుంది అని గుర్తుపెట్టుకో. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే ఈ ప్రపంచంలో గొప్పవాడు. గెలిస్తే ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఓడిపోతే మాత్రం నీ సమాధానం వినడానికి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండరు అని నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? మూర్ఖునితో వాదన పెట్టుకోవడం అనేది బోర్లించిన కొండపై నీళ్లు పోయడం లాంటిది.
చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు. అలానే మూర్ఖునితో ఏం వాదించినా సరే ఫలితం అనేది శూన్యమని గుర్తుపెట్టుకో. వివాహం చేసుకున్న తర్వాత ఆడవాళ్ళు చేయకూడని నియమాలు ఉన్నాయి అంటే అవి సామాజిక సాంప్రదాయపరమైన అంశాలు. ఇవి ప్రతి కుటుంబం, ప్రాంతం, సాంస్కృతిక మూలాలను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని సాంప్రదాయ నియమాలు కూడా ఉంటాయి. అందులో మొదటిది, పరాయి పురుషులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండకూడదు. ఇక 2 ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవాలి. ఇక వయసులో తనకంటే పెద్దవాళ్లను ఖచ్చితంగా గౌరవించాలి. వివాహం తర్వాత పూజలు, పండగలు ఇలాంటి సంప్రదాయాలను తప్పకుండా పాటించాలి. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరుతాయి కానీ వెనక్కి వెళ్ళిపోతాయి. నువ్వంటే ఇష్టం ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకు. ఏదో ఒకరోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్లకై నువ్వు వెతుకుతున్నావని. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. బాధపట్టే వాళ్లకు మన మనసుతో అస్సలు సంబంధం లేదు. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ కూడా దూరం అవుతాయని గుర్తుపెట్టుకో. మంచి వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది. ఎందుకంటే దీపం గుడిసెలో ఉన్న, భవనంలో ఉన్న ఒకే కాంతిని ఇస్తుంది కాబట్టి. కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. అలానే కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.